గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. కెరీర్ పరంగా మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు నేను క్యారెక్టర్ ఏంటి అని అడగలేదు అని. రెమ్యునరేషన్ ఏంటి అని అడిగారా? ఎందుకంటే రెమ్యునేషన్ కూడా నేను అడగను. ఎందుకంటే నేను డబ్బుల కోసం నేను సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. డబ్బులు సంపాదించాలనే ఎయిమ్ కూడా నాకు లేదు. డబ్బు సంపాదించడం మనకు కావాల్సినంత వరకు నేను బయట కూడా నేను ప్రొఫెషనల్ ఏ ప్రొఫెషనల్ అనే చేసుకోవచ్చు. అంతంత చదువుకున్నాను, ఇంకా చదువుకొని కూడా నేను చేసుకోవచ్చు. బట్ నేను నాకు అవ్వాల్సిన హీరోయిన్ అవ్వాలి, నాకు ఆ ఫేమ్ కావాలి. అందరూ చూసి అంటే అప్పుడు నాకు పేరు తెలియదు ఆమెని అదే ఆర్టిస్ట్ అని గుర్తింపు రావాలి. ఆ ఫేమ్ ఆ ప్యాషన్ నాకు కావాలి. ఆ ప్యాషన్ తో వచ్చాను తప్ప సో డబ్బుల కోసం నేను రాలేదు. అందుకే నేను ఎక్కడ నేను డిమాండ్స్ కూడా చేసింది లేదు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్ నిజంగానే. ఎందుకు నాగార్జున గారు అడిగారు నేను ఒకసారి ఎయిర్పోర్ట్ లో. నేను నాగార్జున గారితో చెన్నై వెళ్తున్నాను ఒకసారి. అప్పుడు అడిగారు, ఆమెని ఎవరు అమ్మ నన్ను ఎవరు లేరా రారా తోడు అన్నారు. లేదు సార్ నేను ఒంటరిగానే వస్తానంటే ఆయన ఒక నవ్వి హీరోయిన్ అంటే అమ్మ నాన్న తమ్ముడు అందరూ తోకంటే ఒక లైన్ ఉంటుంది, నీకు ఎవరు లేరేంటి అన్నారు ఆయన. రెండు బండ్లు ఉంటాయి వాళ్ళకి, ఒక ఫ్యామిలీకి ఒక బండి, స్టాఫ్కి ఒక బండి అని. నాకు ఎప్పుడు ఉండదు, నా స్టాఫ్ నాతోనే ఉంటారు, నేను ఎప్పుడు ఒక బండిలో ఉంటాను. ప్రొడ్యూసర్ నేను ఎక్కువ ఖర్చు కూడా పెట్టించను. ఇక్కడ ఏది నేను డిమాండ్స్ ఏమి ఉండదు. నేను నా వర్క్ ఏదో నా ఇచ్చిన రెమ్యునేషన్ తీసుకొని అది కరెక్ట్ గా ఇస్తే చాలు అనుకునేదాన్ని. మాట్లాడిన రెమ్యునేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఎన్నో చెక్కులు నాకు పాస్ అవ్వకుండా ఇంట్లో రోజులు అప్పట్లోనే. ఒక ప్రొడ్యూసర్ అయితే ఆయన కొత్త ప్రొడ్యూసర్, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ డబ్బులు ఇవ్వండి సార్, నా డబ్బులు నేను వర్క్ చేశాను కదా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అలా తీసుకున్నాను. అంతేగాని డిమాండ్స్ ఎక్కడ ఉండదు, కంప్లైంట్స్ ఎక్కడ ఉండదు. ప్రొఫెషన్ ఎంజాయ్ చేశారు కానీ డబ్బు అనేటువంటిది ఎట్లాగో వచ్చి తీరుతుంది. అబ్సల్యూట్లీ ప్రొఫెషన్ ఎంజాయ్ చేశాను, నిజం చెప్తున్నాను 100%. ఇప్పుడు మరి ఆమెని ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ కాకపోయినా నాకు ఎంత కావాలో అంత ఉంది, అది చాలా సఫిషియంట్ ఉంది నాకు. పేమెంట్స్ విషయంలో అప్పుడు హీరోయిన్ గా ఎంత సంపాదించారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ కి ట్రైన్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా సంపాదిస్తారు? అప్పటి పేమెంట్స్ కి ఇప్పుడు పేమెంట్స్ కి ఏంటి తేడా? పెద్ద తేడా ఏం లేదులేండి అప్పటికి ఇప్పటికి. అప్పుడు హీరోయిన్ కి ఉందో ఆ స్టేటస్ తగ్గట్టుగా అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు హీరోయిన్ కోటలో ఉన్నారు కదా. ఇప్పుడు హీరోయిన్స్ కోట, ఇప్పుడు హీరోయిన్స్ అసలు 2 సినిమాలు సెటిల్ అయిపోతున్నారండి. మనలాగా ఓ సినిమాలు చేసే అవసరం లేదు. ఎన్ని సినిమాలు చేసినా మేము ఇంకా అక్కడే నిల్చొని ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు హీరోయిన్ అయితే బాగుండని అనిపిస్తుంది. లేదండి, నేను డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సిఆర్ కంటే చాలా ముఖ్యమైనది ఇక్కడ నాకు నా సినిమా కెరియర్. క్రోర్స్ కాదు, క్రెడిట్స్ ఎంజాయ్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే నేను అది ఇష్టపడి వచ్చాను కాబట్టి నా ప్రొఫెషనల్ నాకు అదే నచ్చింది. అప్పట్లో ఐ బ్లెస్డ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసి మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఇప్పట్లో నేను చేయకపోవడమే మంచిది హీరోయిన్ గా. డబ్బు సంపాదించుకో, డబ్బు ఇప్పుడు ఉంటుంది రేపు పోతుంది, పేరు దొరకదు కదా. సరే, డబ్బులు ఎలాగో లెక్క పెట్టుకోలేదు, లెక్క చూసుకోలేదు. సినిమాలు లెక్క చూసుకున్నారా? ఎన్ని సినిమాలు చేశారు? ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే ఒక 100 క్రాస్ అయి ఉంటుంది. జమలగడ పంప హిట్ అయింది, పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు. అవును, అప్పుడు తమిళ్లో కూడా ఆఫర్స్ బాగా వచ్చేయండి. ఎందుకంటే మనం చేశాను హానెస్ట్ రాజ్ అని విజయకాంత్ గారి పక్కన, మమ్ముట్టి గారి పక్కన, శరత్ కుమార్ గారి పక్కన అయితే 3 సినిమాలు చేశాను హీరోయిన్ గా. చాలా బిజీ తెలుగులోనే. తెలుగు బిజీ. ఎందుకంటే అక్కడ నేను ఒక 20-25 మూవీస్ చేశాను గానీ నాకు రికగ్నైజ్ రాలేదు. ఎందుకంటే అన్ని యావరేజ్ సినిమాలు అయింది. హానెస్ట్ రాజు మంచి హిట్ అయింది సినిమా, మంచి ఆఫర్ వచ్చేప్పటికి ఇక్కడ నేను చాలా బిజీ. సో ఇక్కడ నేను పైగా అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్, సో నేను మిస్ చేసుకోలేదు. పైగా నాకు తెలుగు ఒక మంచి అక్కడి నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది కదా, అందుకే నేను ఎక్కువ తెలుగు ప్రిఫరెన్స్ ఇచ్చాను. తెలుగు ఇంత ఫ్లూయెన్స్ గా మాట్లాడుతున్నారు, ఏమాత్రం తేడా లేకుండా మాట్లాడుతున్నారు. మీ క్యారెక్టర్స్ మీరే డబ్బింగ్ చెప్పుకునేవారా అప్పట్లో? అప్పుడు కొన్ని సినిమాలు చెప్పానండి. సినిమా ఇండస్ట్రీస్ లేడీస్ అనగానే ఆ రోజున మీ నాన్నగారు వద్దమ్మా ఎందుకు నాన్న సినిమాలు నువ్వు ఇమ్మలేవు, నీకు కాదు అక్కడ రకరకాల. అలాగే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కాజా మొయిద్దీన్ గారు కూడాను నాకు యాక్ట్ చేయడం ఇష్టం లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ ఉండే రకరకాల సమస్యల మీద. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? ఇక్కడ తెలుగులో నాకు అవ్వలేదండి, ఎందుకంటే తమిళ్లో తెలుగులో నేను ట్రై చేయలేదు. తెలుగు అప్పటికి ఆల్మోస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయింది, 50% షిఫ్ట్ అయిపోయింది ఇక్కడికి. సో తెలుగు నేను ట్రై చేసి నాకు తెలుగు వే కూడా తెలీదు. అంతా తమిళ కంపెనీస్కే వెళ్ళేదాన్ని, అక్కడే కదా. సో తెలుగు లేదు. అప్పుడు ఆడదిని ఒక సినిమా చేశాను, అంటే జంబలక్కడి
జంబలగడి పంపకు ముందు ఒక సినిమా చేశాను. అది కూడా మోహన్ గాంధీ గారు డైరెక్షన్, శివకృష్ణ గారు ప్రొడ్యూసర్, ఆయన హీరో. ఆ దాంట్లో వన్ ఆఫ్ ద హీరోయిన్ మన యమున గారు, సెకండ్ హీరోయిన్ గా నాకు చేశారు. పర్చూరి బ్రదర్స్ గారు దానికి రైటర్. వాళ్ళే సెలెక్ట్ చేశారు నన్ను చూసి, మోడర్న్ క్యారెక్టర్ అన్నారు. బట్ అది కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న రోల్, అది నాకు చెప్పలేదు, మోడర్న్ క్యారెక్టర్ అన్నారు చేశాను. అలా అదిగా ఆఫర్ వచ్చింది అంతే, చేశాను. బట్ సినిమా ఫెయిల్యూర్ అయింది, అది పెద్దగా బయట తెలియదు. ఆ సినిమా గురించి నేను డైరెక్టర్ ఈవి గారు కూడా చెప్పాను, ఆ సినిమా ఇక్కడ చెప్పొద్దు అన్నారు, నువ్వు హీరోయిన్ గా నీ పేరు మార్చి ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని పేరు మార్చారు. సో అలా అది జరిగింది. అందుకని నాకు తెలుగు సెకండ్ మూవీ ఇది అంతే. ఆఫర్ వచ్చింది నాకు, ఎలాంటి ఇబ్బందులు లేదు, అలాంటి ప్రాబ్లం. అక్కడి నుంచి నాకు నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను, అలా వచ్చేసాను. నేను అవన్నీ ఫేస్ చేసిన తమిళ ఇండస్ట్రీలో బిగినింగ్ డేస్ లో వెళ్ళేదాన్ని. కొన్ని కంపెనీస్ లో అలా చెప్పి పంపిస్తాననేవారు. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఐడియల్ పిచ్ కి వస్తారా, మేనేజర్ వచ్చి సార్ రమ్మంటున్నారు అని, ఇలా అంతా వచ్చేది. అమ్మ లేదండి నేను వస్తాను, లేదండి మదర్ రావద్దు, ఆవిడ మాత్రం వస్తే చాలు అని. ఇండైరెక్ట్ గానే, ఎవరు డైరెక్ట్ గా ఇంతవరకు ఎవరు అడగాలి. అప్పుడు మాకు అర్థమైపోయింది. స్టార్టింగ్ నాకు కూడా తెలీదు, వెళ్ళేదాన్ని కాదు. తర్వాత మేనేజర్స్ చెప్పారు, దేనికి పిలుస్తున్నారమ్మా, ఇలాంటివి ఉంటాయి అని. అప్పుడే అర్థమైంది నాకు, నాన్నగారు ఎందుకు పోవద్దన్నారని. అప్పుడు చాలా ఫీల్ అయిన, అబ్బో అనవసరంగా రాంగ్ వేకి వచ్చేసానా, నాన్నగారు ఎందుకే చెప్పారు. ఇంకా నా ఒక మెంటాలిటీ కూడా అలాంటిది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, దేవుళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. సో అలాంటిది నాకు దొరకచ్చు, వెయిట్ చేద్దామా అని నేను అప్పుడు కొంచెం ధైర్యం తీసుకున్నా. నాన్నగారు రిటర్న్ వచ్చేయమన్నారు, వద్దుమా ఎందుకు ఇంకా రిస్క్ తీసుకోవద్దు వచ్చే అన్నారు. ఆ తర్వాత నేను ఒక 6 months తీసుకుంటే అమ్మ చెప్పారు, ఎందుకు భయపడతావు, ట్రై చేయి, రాలేదంటే మనకు ఉందే ఉంది బెంగళూరులో, మనం వెళ్తాం, చదివితే ఫర్దర్ గా చదువుకోవద్దు అనుకుంటే పెళ్లి చేసిస్తాం మీకు, ఎందుకు భయపడద్దు అన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. నాన్నగారు అప్పుడు ఎందుకంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ కదా, బెంగళూరులో విల్సన్ గార్డెన్ ఉంటుంది. విల్సన్ గార్డెన్ ఒక స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్ లో సగం స్ట్రీట్ నాన్నగారిదే. పెద్ద చాలా పెద్ద పెద్ద నాన్నగారు బాగా అప్పుడు చాలా వెల్ ఆఫ్ గా ఉండేవారు. బిగ్ షాట్ అప్పుడు నాన్నగారు, 4 4 కార్లు. నేను పుట్టినప్పుడు నాన్నగారు మొత్తం 10 ఏళ్ళు కూడా మహాలక్ష్మి. నాన్నగారు అంత వెల్ ఆఫ్ ఉన్నారు. తర్వాత కొంచెం మిడిల్ క్లాస్ ఎందుకు అయ్యామంటే, నేను పుట్టినప్పుడు నాన్నగారు చాలా ఓహోని ఉన్నారు. తర్వాత నా సెకండ్ బేబీ మా బ్రదర్ పుట్టేప్పటికి నాన్నగారు కొన్ని సినిమాలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, తమిళ సినిమాలు 2-3 సినిమాలు పెద్ద దెబ్బ తినింది, ఫుల్ లాస్. సో అక్కడ అలా 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 డౌన్, మళ్ళీ ఆ డౌన్కి వచ్చేసారు పాపం నాన్నగారు. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మంచి ఫ్యామిలీ నుంచి పుట్టిన మనిషి మా నాన్నగారు, మా తాతగారు. అందుకు తర్వాత నాన్నగారు చాలా డౌన్ అయ్యారు. అయిన తర్వాత మిడిల్ క్లాస్, బట్ మాకు కష్టాలు లేదు, మిడిల్ క్లాస్గా ఉన్నాము. నాన్నగారిని నేను మీరు చెప్పినట్టు నేను సంపాదించి ఆయన్ని ఒక సుఖపెట్టలేదు అనేది ఒక చిన్న కొరత అలాగే ఉండిపోయింది. ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది కదా, మీరు అవ్వలేదు? అంటే నాకు చెన్నైలో అలవాటు అయిపోయింది ఒకటి, పిల్లలు స్కూల్ అక్కడే చేర్చేసాను. సో వాళ్ళు కూడా అక్కడ కొంచెం ఇక్కడ అలవాటు అయిపోయారు, అందుకని రాలేకపోయాను. లేదండి, ఫర్దర్ గా తీసుకోవాలని అనుకుంటున్నా. సో ముందు కూడా మీ కెరీర్ చాలా ఫ్రూట్ఫుల్ గా సాగాలని, ఈ సెకండ్ ఇన్నింగ్స్ కాదు కదా, ఇక త్రూ అవుట్ ద లాస్ట్ బ్రీత్ వరకు కూడా మీరు మంచి నెట్గానే కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ టైం. నమస్తే అవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.